నిన్నెన్నిసార్లు అడిగానురా అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అని. కానీ మీ ఇద్దరు ఒక్కటై నన్ను ఈ ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చేశారు కదా. ఎరా నువ్వు భూమినే త్యాగశీలులు, మనసున్నోళ్ళు, గొప్పోళ్ళు అని అనిపించుకుందామని మీరిదంతా చేస్తున్నారా? మేమేం చేసాం అక్క? నాకంతా తెలిసిపోయిందిరా. ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతున్నదంతా నాకు ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు రాఘవ్ కోసం పడిన తపన, భూమి నీ కోసం చేసిన త్యాగం, కళ్ళ ముందు తాళి కట్టవలసిన భర్తున్నా, బిడ్డని ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అంటున్నా, ఆఖరికి నేనే ఎన్ని మాటలన్నా భరిస్తున్న సుహాసినికి, మీ ఇద్దరికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలరా? రాఘవ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని సుహాసిని ఇన్నేళ్లు మోస్తూ వచ్చింది. ఎంతో మందితో మాటలు పడుతూ వచ్చింది. ఇప్పుడు నువ్వు భూమి కలిసి రాఘవ్ తప్పుని మీ భుజాలకెత్తుకున్నారు. మీరింకా ఎన్ని సంవత్సరాలు మోద్దామని ఇలా చేస్తున్నారా? వదినా, ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాం కానీ వద్దు భూమి, మీరేం చెప్పొద్దు. నాకంతా తెలుసు. ఇంత చిన్న వయసులో మీరిద్దరూ తప్పు చేసిన వాళ్లల్లా అందరి ముందు నిలబడుతూ, గుండెల్లో బాధని మోస్తూ, ఇంటి పరువు పోకుండా, ఒక పసిపాప జీవితం నాశనం అవ్వకుండా ప్రేమించి మోసపోయిన అమ్మాయికి న్యాయం చెయ్యాలని చూస్తూ ఎంతో ఎత్తుకెదిగిపోయారు మీరిద్దరు. కానీ నేనే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏవేవో ఊహించుకున్నాను. మీ మీద కోపడ్డాను. నా తమ్ముడెప్పుడు ఎటువంటి తప్పు చెయ్యడు అని నా మనసు చెప్తున్నా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడని తెలిసినా వాడు పాపని తీసుకొచ్చి నా కూతురు అనగానే మొదట్లో నమ్మకపోయినా తర్వాత అందరూ నమ్మారు. కానీ నా మనసు మాత్రం ఎక్కడో మాధవి తప్పు చెయ్యడు అని చెప్తూనే ఉంది. ఇన్ని మాటలు భరిస్తూ ఎలా ఓర్చుకున్నారు మీ ముగ్గురు? అన్ని విషయాలు నాకు చెప్పుకుంటారే, అన్ని విషయాల్లో సలహాలు అడుగుతారే, ఈ ఒక్క విషయం నాతో చెప్పుకోవడానికి ఏమైంది? నేను అర్థం చేసుకోలేని అనుకున్నారా? లేకపోతే మీలాగా నేను ఇంటి బరువు బాధ్యతలు మొయ్యలేని అనుకున్నారా? అలాంటిదేమీ లేదు వదినా. మీ అందరికీ చెప్పి మీ అందరి మనసుల్ని బాధ పెట్టడం ఎందుకు అని మేము ఆలోచించి పాపని ఈ ఇంటికి దగ్గర చేయాలనుకున్నాం. అంతేకాని మీకు చెప్పకూడదని మేమెప్పుడూ అనుకోలేదు. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. నీ మొహం పగలగొట్టైనా సరే నిజమేంటో చెప్పిస్తాను. చెప్పు, ఏం కావాలి నీకు? ఏం ఆశిస్తున్నావు? చెప్పు. నన్ను క్షమించు సుహాసిని, నిన్ను చాలా మాటలన్నాను. కానీ నా తమ్ముడు వల్ల నువ్వు జీవితం కోల్పోయావని తెలుసుకోలేకపోయాను. నీ స్థానంలో వేరే ఆడపిల్ల ఉండుంటే ఈ పాటికి మా ఇంటి పరువంతా తీసేది. అలాగే నేనే ఈ ఇంటి పెద్ద కోడల్ని అంటూ ఇంటికొచ్చి రాతంతం చేసేది. కానీ నువ్వు మాత్రం రాఘవ జీవితాన్ని డిస్టర్బ్ చెయ్యలేదు. వాడు బాగుంటే చాలు అనుకున్నావు. మీ ముగ్గురు ఆలోచనలు మంచివే, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరింత చేస్తున్నారు, దానివల్ల సుహాసినికి ఏం లాభం జరుగుతుంది? రాఘవ్ చేసిన తప్పుని మనం ఎలా సరిదిద్దగలం?
అసలే అలేఖ్య కూడా మారాను అని చెప్తుంది. ఇప్పుడిప్పుడే రాఘవ దగ్గర అవుతున్నాడు.